పరిశ్రమ సంక్షోభంలో పడిందా? ఏపీలోని చిత్తూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ క్లియర్ గా కనిపిస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. చిత్తూరు జిల్లా నెల్లూరులో బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ కనిపిస్తోంది. పౌల్ట్రీ ఉత్పత్తులపై నిషేధంతో కోళ్ల పరిశ్రమ సంక్షోభంలో పడింది. చిత్తూరు జిల్లా నుండి బెంగళూరు, పుదుచ్చేరి, చెన్నైకి ఎగుమతులు నిలిచిపోయాయి. చిత్తూరు నుండి పౌల్ట్రీ ఉత్పత్తుల్ని అనుమతించడం లేదు తమిళనాడు, కర్ణాటక. పౌల్ట్రీ వాహనాలను చెక్ పోస్టుల దగ్గరే అధికారులు నిలిపివేస్తున్నారు. రోజుకి 5 కోట్ల రూపాయల వ్యాపారం ఆగిపోతోందంటూ పౌల్ట్రీ రైతులు ఆవేదన చెందుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏటా 10 లక్షల ఫారం కోళ్లు, 7 లక్షల పెరటి కోళ్ల పెంపకం చేపడుతుంటారు. ఏడాదికి 37,089 మెట్రిక్ టన్నుల కోళ్లు, సుమారు 11 లక్షల కోడిగుడ్లని ఉత్పత్తి చేస్తారు. ఒక్క చిత్తూరు జిల్లాలోనే ఏటా 800 కోట్ల రూపాయల పౌల్ట్రీ బిజినెస్ జరుగుతుంది. బర్డ్ ఫ్లూ భయాందోళనతో చిత్తూరు జిల్లా అంతటా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది పశుసంవర్ధక శాఖ. యంత్రాంగం మొత్తం హై అలర్ట్ కావడంతో పాటు 31 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ని రంగంలోకి దింపారు. అలానే పీపీఈ కిట్స్, క్రిమి సంహారక మందుల్ని అందుబాటులోకి ఉంచారు. ఈ బర్డ్ ఫ్లూ ఇప్పుడు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో అవుట్ బ్రేక్ అయింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. సో మనం కూడా నెల్లూరు జిల్లాకు దగ్గరలో ఉన్నాం కాబట్టి మనం కూడా మన జిల్లా వాసులందరూ కూడా ఎవరైతే కోళ్ళ పెంపకదారులు ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అప్రమత్తమైన దీంట్లో మేము మా పశుసంవర్ధక శాఖ ద్వారా అన్ని నివారణ చర్యలు, తర్వాత ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాము. మనకు ఈ వ్యాధికి చికిత్స లేదు, ఎందుకంటే వైరస్ జబ్బులకు ఈవెన్ మనుషుల్లో కూడా చికిత్స ఉండదు. ఓన్లీ నివారణ ఒకటే మనకు మార్గం. తర్వాత ముఖ్యంగా దీనికి ఏమంటే ఇంకా బాధాకరమైన విషయం, దీనికి టీకాలు కూడా లేవు కనుక మనం నివారణ ఒకటే భాగము. ఈ నివారణ కొరకు మనం ఏం చేయాలంటే ముఖ్యంగా అందుకొరకు మనం ఏం చేస్తున్నామంటే నెల్లూరు జిల్లా నుంచి ఎటువంటి కోళ్ళు కానీ కోళ్ళకు సంబంధించిన ఉత్పత్తులు మనము ఇక్కడికి రావడానికి